వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఆత్మలు, ప్రేతాత్మలు, మరణం తర్వాత మరణం అంటే ఏమిటి, ఇలాంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో పరిశోధనలు సాగిన మానవ మేధస్సు ఈ దిశలో ఎంతమాత్రం ముందంజ వేసినా నేటికి మనిషి ఆలోచనలకు అందని, ఊహలకు అంతుపట్టని, పరిశీలనలకు పట్టుచిక్కని పలు విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ సొసైటీ ఆఫ్ సైకిక్ రికార్డ్స్ వారి రికార్డులో వివరించడానికి వీలు కాని ఓ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిస్టరీ సాధారణ వ్యక్తుల జీవితంలో జరిగింది కాదు. బ్రిటిష్ చరిత్రలో ఓ ప్రముఖునిగా ఖ్యాతిగాంచిన లార్డ్ డాఫ్రిన్ గారి జీవితంలో జరిగిన ఓ యథార్థ సంఘటన. అది 1879వ సంవత్సరం ఆగస్టు నెల. ఐర్లాండ్లో ఉన్న ఓ మిత్రుని ఇంటికి చుట్టం చూపుగా వెళ్లారు లార్డ్ డాఫ్రిన్. ఆ మిత్రుని ఇంట్లో నిద్రిస్తుండగా ఓ రాత్రి హఠాత్తుగా నిద్రాభంగం అయ్యింది. ఎందుకు నిద్రాభంగం అయ్యిందో తెలియలేదు, కానీ చాలా అనీజీగా మాత్రం ఫీల్ అవుతున్నారు. లేచి బెడ్ మీద కూర్చున్నారు. అయినా మనసంతా ఏదో కలతగా, ఒళ్ళంతా నలతగా ఉంది. బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చి కిటికీ తలుపులు తెరిచారు. ఒక్కసారి చల్లని చిరుగాలి రివుమని వీచి వెన్ను జలధరించేలా చేసింది. ఆ చల్లని గాలికి బడలికంతా ఎవరో దొంగిలించినట్టు హఠాత్తుగా మాయమైపోయింది. ఇంటి ముందున్న లాన్లో మసక వెన్నెలలో ఎవరో కదులుతున్నట్టు కనిపించింది. ఇంత అర్ధరాత్రి సమయంలో, ఇంత చలిలో లాన్లో ఎవరు తిరుగుతున్నారు? అయినా పోయి చూస్తే తెలుస్తుందని మెల్లగా గదిలోంచి బయటకు వచ్చాడు డఫ్రిన్. మసక వెన్నెలలో ఎవరో వ్యక్తి వీపు మీద ఓ శవపేటిక లాంటి దాన్ని మోస్తూ వంగి మెల్లగా నడుస్తుండటాన్ని స్పష్టంగా చూసారాయన. అంత అర్ధరాత్రి సమయంలో తన మిత్రుని ఇంటి కాంపౌండ్ లోపల ఎవరో వ్యక్తి శవపేటికను మోసుకుంటూ వెళ్ళడమేమిటి? అతనెవరు? ఆ శవపేటిక ఏమిటి? ఆ శవపేటికను అంత అర్ధరాత్రి ఎక్కడికి తీసుకువెళుతున్నాడు? ఇలాంటి ఆలోచనలు ఆయన బుర్రను కందిరీగల్లా చుట్టుముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఒక్క క్షణం ఆయన అడుగులు ముందుకు కదలకుండా భయం ఆయన్ని నిలబెట్టేసింది. అంతలోని ఆయన ధైర్యం, పిరికితనం పీక పిసికి ఆయన్ని అడుగు ముందుకు వేయించింది. చకచక శవపేటికను మోసుకు వెళుతున్న వ్యక్తి ముందుకు వచ్చి అతనితో, ఎవరును? ఈ అర్ధరాత్రి ఈ శవపేటికను ఎక్కడికి మోసుకెళ్తున్నావు అంటూ గట్టిగా గదరించారు డఫ్రిన్. ఆ వ్యక్తి డఫ్రిన్ వైపు తిరిగి ఓ నవ్వు నవ్వాడంతే. అది సామాన్యులు నవ్వే హాస్యపూరితమైన చిరునవ్వులా లేదు, బొల్లు జలధరించేలా విచిత్రంగా ఉంది. పిశాచాలు సకిలించినట్టున్న ఆ నవ్వు చూసి ఒక్కసారి డఫ్రిన్ ఉలిక్కిపడి కళ్ళు మూసుకున్నారు. మూసిన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎవ్వరూ లేరు. నెత్తిమీద 1000 మెగాటన్నుల బాంబు పడినట్టు వణికిపోయారాయన. 4 దిక్కుల చకచక చూశారు. కాంపౌండ్ అంచుదాకా వెళ్ళి చూశారు. మెయిన్ గేట్లోంచి బయటకు చూశారు. బిల్డింగ్ వెనక పక్క కూడా వెతికారు. అక్కడ తను తప్ప మరెవ్వరూ లేరు. అంత చలిలోనూ ఆయన వెన్నులోంచి ఏదో చల్లగా పాకినట్టు ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. అసలేం జరిగింది? ఇదంతా నిజమా లేక కల? ఒకవేళ తను కలకంటూనే తనకు తెలియకుండానే కలలోనే ఇలా నడుచుకుంటూ లాన్లోకి వచ్చాడా? ఇంతవరకు తాను చూసింది యథార్థం కాదా? లేక తానేమైనా భ్రమించాడా? భ్రాంతికి గురయ్యాడా? ఇలాంటి ఆలోచనలు తుఫాన్లా ఆయన మెదడును ఉక్కిరిపిక్కిరి చేస్తున్నాయి. తన కళ్ళ ముందు ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది. అదేమిటో తనకు అర్థం కావట్లేదు. అది కల, నిజమా, మాయా, భ్రాంత? ఏది తేల్చుకోలేని అయోమయంలో అక్కడే ఓ 10 నిమిషాలు నిలబడిపోయాడు. ఆ షాక్ నుంచి కోలుకున్న తరువాత ఆయన ఒక్కసారి జరిగిందంతా మరలా గుర్తుకు తెచ్చుకున్నాడు. తనకు హఠాత్తుగా నిద్రలో మెలకువ వచ్చింది. ఏదో అనీజీగా ఉంది. మంచం మీద నుంచి లేచాడు. అంతవరకు కరెక్ట్. కిటికీ దగ్గరకు వెళ్ళాడు. కిటికీ తలుపు తెరిచాడు. ఇది కూడా కరెక్టే. ఒక్కసారిగా వీచిన చల్లగాలి, ఆ చల్లగాలి అనుభూతిని తాను అనుభవించాడు. ఆ తరువాత మసక వెన్నెలలో ఎవరో లాన్లో కదిలినట్లు కనిపించడం, అది ఏమాత్రం భ్రాంతి కాదు, కల అంతకన్నా కాదు. తాను గది తలుపులు తెరుచుకొని బయట లాన్లోకి రావటం, ఎవరో వీపుపై శవపేటికను మోస్తూ కనిపించడం, ఎవరు నువ్వు అంటూ అతన్ని ప్రశ్నించడం, ఇవేవి కల కాదు,
భ్రాంతి అంతకన్నా కాదు, అన్నీ జరిగినవే, అక్షరాలా జరిగినవే. ఆ శవపేటిక మోస్తున్న అపరిచితుని ముఖం తాను మర్చిపోలేడు. అతని నవ్వు తాను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. ఆ మరునాడే లార్డ్ డఫ్రిన్ తన మిత్రునితో సహా ఆ ప్రాంత వాసులందరితో ఈ విషయం గురించి చర్చించాడు. ఇలాంటి సంఘటన తనకు మినహా మరెవరికి ఎదురు కాలేదని కూడా తెలుసుకున్నాడు. ఆ తరువాత తాను చూసింది ఏదో ప్రేతాత్మను అన్న నిర్ధారణతో శవపేటికను మోసుకెళ్తున్న ప్రేతాత్మ కనిపించడం అంటే అది తన మరణానికి సూచన కాదు కదా అన్న భయంతో ఎందరో ఆత్మల పరిశోధకులతో ఈ విషయం గురించి చర్చించాడు. ఆ తరువాత కాలక్రమంలో ఈ సంఘటన గురించి క్రమంగా మర్చిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత డాఫ్రిన్ ప్యారిస్కు బ్రిటిష్ అంబాసిడర్గా నియమించబడ్డాడు. ఒకరోజు ప్యారిస్లోని గ్రాండ్ హోటల్లో ఓ పార్టీకి అటెండ్ అయ్యాడు. ఆయనతో పాటు ఆయన సెక్రటరీ, అసిస్టెంట్ కూడా ఉన్నారు. పై అంతస్తుకు వెళ్ళడానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చింది. అందరితో పాటు లిఫ్ట్ ఎక్కబోతూ లిఫ్ట్ బాయ్ ముఖం చూసిన డఫ్రిన్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. వెంటనే లిఫ్ట్ లోంచి హఠాత్తుగా కిందకు దిగి తన వెనుక ఎక్కబోతున్న అసిస్టెంట్, సెక్రటరీలను కూడా లిఫ్ట్ ఎక్కకుండా ఆపేశాడు. అంతసేపు లిఫ్ట్ రాక కోసం వెయిట్ చేసి తీరా లిఫ్ట్ వచ్చాక ఎక్కి హడావిడిగా తాను దిగివేయటమే కాకుండా తమని ఎక్కనీయకుండా ఆయన ఎందుకు ఆపారో అర్థం కాక వారిద్దరూ డఫ్రిన్ గారి ముఖంలోకి మీ చర్యకు అర్థమేమిటని ప్రశ్నార్థకంగా చూశారు. ఐర్లాండ్లో మా మిత్రుని ఇంట్లో ఎదురైన ప్రేతాత్మ గురించిన విషయం మీకు చెప్పాను కదా. ఆ రోజు ఆ ప్రేతాత్మ ముఖం నాకు బాగా గుర్తుంది. ఈ లిఫ్ట్ బాయ్ ముఖం కూడా అచ్చం ఆ ప్రేతాత్మ లాగానే ఉంది. అందుకే ఏదో అపశకునాన్ని శంకించి లిఫ్టులోంచి దిగాను. డఫ్రిన్ తన వారితో ఇలా చెబుతుండగానే చెవులు చిల్లు పడేంత పెద్ద శబ్దం. అదే క్షణంలో పెద్ద పెట్టున ఆహాకారాలు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా గగ్గోలు, గందరగోళం. ఇంతకీ విషయం ఏంటంటే పైకి వెళుతున్న లిఫ్ట్ లింకులు తెగి అంత ఎత్తు నుండి హఠాత్తుగా క్రింద పడిపోయింది. లిఫ్ట్లో ప్రయాణిస్తున్న వారిలో ఏ ఒక్కరూ బతకలేదు. ఈ లిఫ్ట్ ప్రమాదంలో మరణించిన వారిలో లిఫ్ట్ బాయ్ ఉన్నాడేమో చూద్దామని డఫ్రిన్ గారు చాలా ఆతృతగా చూశారు. కానీ వారిలో లిఫ్ట్ బాయ్ శవం లేదు. అదేమిటి, అతను మధ్యలో ఏమన్నా దిగిపోయాడా? అతన్ని తాను కళ్ళారా చూశాడు కదా. ప్రమాదానికి గురైన శవాలలో లిఫ్ట్ బాయ్ శవం కనిపించకపోవడానికి కారణమేంటి? తన సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు అక్కడి వారిని ఎంక్వైరీ చేశారాయన. ఆయన మతి పోగొట్టిన విషయం ఏంటంటే ఆ రోజు ఆ లిఫ్ట్ ఆపరేట్ చేసే లిఫ్ట్ బాయ్ సెలవులో ఉన్నాడు. ఆ లిఫ్ట్ ఎక్కిన వారే ఆపరేట్ చేశారని తాను విన్న విషయం. అయితే లిఫ్టులో తాము చూసిన లిఫ్ట్ బాయ్ ఎక్కడా? మరొకసారి తాను భ్రమకు లోనయ్యాడా? అది భ్రమ కాదు. తాను ఖచ్చితంగా లిఫ్ట్ బాయ్ని లిఫ్ట్లో చూశాడు గనుకనే ఆ ముఖాన్ని గుర్తుపట్టి లిఫ్ట్ ఎక్కకుండా దిగిపోయాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లిఫ్ట్ బాయ్ని డఫ్రిన్ గారే కాదు, ఆయన సెక్రటరీ, అసిస్టెంట్లు కూడా చూశారు. నిజానికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు లిఫ్ట్ ఖాళీగా ఉందట. దానిలో ఎవ్వరూ లేరు. ఆ హాల్లో ఉన్న వ్యక్తులు తాము ఖాళీ లిఫ్ట్ క్రిందకు రావటం గమనించామని, లిఫ్టులో ఎవ్వరూ లేరని స్పష్టంగా తెలియజేశారు. అయితే లిఫ్టులో కనిపించి లార్డ్ డఫ్రిన్ మృత్యువాత పడకుండా ఆయన్ని రక్షించిన ఆ లిఫ్ట్ బాయ్ రూపంలో కనిపించింది ఏమిటి? ఆయనకే కాకుండా ఆయన సహచరులకు కూడా కనిపించి అక్కడున్న మరెవ్వరికి కనిపించకపోవడం ఏమిటి? డఫ్రిన్ గారికి ఈ ప్రేతాత్మ 5 ఏళ్ల క్రితం ఎందుకు కనిపించింది? మరలా 5 ఏళ్ల తర్వాత ఈ రూపంలో ఆయన్ని మరణం నుండి ఎందుకు తప్పించింది? అసలు ఆ ప్రేతాత్మకి లార్డ్ డఫ్రిన్ గారికి ఉన్న సంబంధం ఏమిటి? 5 ఏళ్ల క్రితం ఐర్లాండ్లో, ప్రస్తుతం ప్యారిస్లో ఒకే ముఖంతో కనిపించిన ప్రేతాత్మ ఆంతర్యం ఏమిటి? డఫ్రిన్ గారిని మృత్యువాత పడకుండా కాపాడటానికి ఈ ప్రేతాత్మ లిఫ్ట్లో కనిపించిందా? 5 ఏళ్ల తర్వాత ఈ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకునే 5 ఏళ్లకు ముందుగానే ఆయనకు ఐర్లాండ్లో కనిపించిందా? ఇలా జవాబు దొరకని ఎన్నో ప్రశ్నలతో ఈ మిస్టరీగానే బ్రిటిష్ సొసైటీ ఆఫ్ సైకిక్ రీసెర్చ్ వారి ఫైళ్లలో నేటికి అలానే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆత్మలు,
ప్రేతాత్మలు ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే అవి మనుషులకు హాని కలిగిస్తాయే తప్ప మన మరణాన్ని తెలుసుకొని ఆపుతాయా? మనం మరణిస్తామని తెలుసుకొని వాటిని ఆపగలవా? ఆత్మలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలు ఎప్పటికీ మిస్టరీలే. ఈ మిస్టరీ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని మిస్టరీ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మిస్టరీ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.